నమస్కారం. గత భాగంలో మనం నైమిషారణ్యంలో శౌనకాది మునులు సూత మహర్షిని అడిగిన 6 అత్యంత ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకున్నాం. కలియుగంలో మానవుల కష్టాలకు పరిష్కారం ఏమిటి? భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు? ఆయన లీలలు ఏమిటి? కృష్ణుడు స్వధామానికి వెళ్ళిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది? మునుల ఈ ప్రశ్నలు విని సూత మహర్షి ఎంతో ఆనందించారు. ఎందుకంటే ఈ ప్రశ్నలు కేవలం మునుల కోసమే కాదు, రాబోయే కలియుగ మానవాళి అందరి శ్రేయస్సు కోసం అడిగినవి. ఇప్పుడు ఈ 3వ భాగంలో సూత మహర్షి ఆ ప్రశ్నలకు ఇచ్చిన అద్భుతమైన సమాధానాలను, భాగవత సారశ్రేష్ఠాన్ని మనం తెలుసుకుందాం. మునులు అడిగిన మొదటి ప్రశ్న: మానవుడికి అత్యంత శ్రేయస్కరమైన మార్గం ఏది? దీనికి సమాధానంగా సూత మహర్షి ఇలా అన్నారు: మానవుడికి పరమధర్మం ఏదైనా ఉంటే అది అకారణమైన, అప్రతిహతమైన భగవద్భక్తి మాత్రమే. అంటే ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేని భక్తిని భగవంతునిపై ఉంచడమే అత్యున్నతమైన ధర్మం. మనం చేసే పనులన్నీ భగవంతుడికి ప్రీతికరంగా ఉండాలి. జ్ఞానం మరియు వైరాగ్యం అనేవి భక్తి వల్ల కలిగే సహజ ఫలితాలు. ఏ ధర్మం ఆచరించినా అది భగవంతుని కథల పట్ల ఆసక్తిని కలిగించకపోతే అది కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసే భక్తి మార్గమే మానవాళికి పరమ శ్రేయస్సు. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. మానవ జాతికి అన్నింటికంటే ఉత్తమమైన ధర్మం ఏది అంటే, ఏ ధర్మం వల్ల ఆ భగవంతునిపై భక్తి కలుగుతుందో అదే పరమధర్మం. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే, ఎటువంటి స్వార్థ కారణం లేనిదై, ఎప్పుడూ ఆగిపోనిదై ఉండాలి. అటువంటి భక్తి వల్లనే మన ఆత్మకు పరిపూర్ణమైన శాంతి, సంతోషం లభిస్తాయి. ఇక భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు, ఆయన లీలలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం చెబుతూ సూత మహర్షి భగవంతుని పురుషావతారం గురించి వివరించారు. ఈ విశ్వసృష్టి కోసం భగవంతుడు మొట్టమొదట విరాట్ రూపాన్ని ధరిస్తాడు. ఆ రూపం నుండే అనంతమైన బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. భగవంతుడు అవతరించడానికి ప్రధాన కారణం సాధువులను రక్షించడం, దుష్టులను శిక్షించడం మరియు ధర్మాన్ని ప్రతిష్ఠించడం. అయితే ఆయన అవతారాలు కేవలం ఇవే కావు. ఆయన లీలలు అనంతం. సముద్రం నుండి ఎన్ని తరంగాలు వస్తాయో భగవంతుడి నుండి అన్ని అవతారాలు వస్తాయి. కానీ ఈ అవతారాల అన్నింటికీ మూలం ఆ పరమాత్ముడే. ఆయన చేసే పనులు మనకు ఆశ్చర్యాన్ని కలిగించినా అవన్నీ లోక కళ్యాణం కోసమే జరుగుతాయి. అవతారాల గురించి చెబుతూ సూత మహర్షి ఒక కీలకమైన విషయం చెప్పారు.
ఏతే చాంసకలాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే మనం చూసే అనేక అవతారాలు భగవంతుని అంశలు లేదా కళలు కావచ్చు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవంతుడు. కలియుగంలో ప్రజలు అజ్ఞానంతో అధర్మంతో అల్లాడుతున్నప్పుడు వారిని ఉద్ధరించడానికి భగవంతుడు స్వయంగా కృష్ణుడుగా అవతరించాడు. భగవంతుని కథలు వినడం వల్ల మన హృదయంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ఏ విధంగా అయితే ప్రవహించే నది తనలోని మురికిని తీసుకెళ్తుందో అలాగే భగవంతుని నామస్మరణ మన మనసులోని కామ క్రోధాదులను కడిగివేస్తుంది. అందుకే భాగవత పారాయణం అంత శక్తివంతమైనది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఇంతవరకు పైన చెప్పబడిన అవతారాలు అన్నీ భగవంతుని యొక్క అంశలు లేదా కళలు మాత్రమే. కానీ శ్రీకృష్ణుడు మాత్రం సాక్షాత్తు భగవంతుడే. లోకంలో ఇంద్రుడి శత్రువులైన అసురుల వల్ల ప్రజలు ఎప్పుడు ఇబ్బందులకు గురవుతారో అప్పుడు భగవంతుడు యుగ యుగాలలో అవతరించి లోకాన్ని రక్షిస్తూ ఆనందాన్ని ప్రసాదిస్తాడు. సూత మహర్షి చెబుతున్న ఈ విషయాలు వింటుంటే మునులందరూ పరవశించిపోయారు. అయితే అసలు భాగవతం ఎలా పుట్టింది? వ్యాస మహర్షికి ఈ గ్రంథాన్ని రాయాలని ఎందుకు అనిపించింది? ఆయన అంతటి జ్ఞాని అయి ఉండి కూడా ఎందుకు అశాంతితో ఉన్నారు? నారద మహర్షి వచ్చి ఆయనకు ఏమని బోధించారు? ఈ ఆసక్తికరమైన విషయాలను మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఆత్మీయులతో పంచుకోండి. ఈ దివ్య జ్ఞాన ప్రవాహంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ధన్యవాదాలు.